పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మాటల్లో మాత్రం హై హై నాయక, హస్తినాలో అలా, లోకల్ బస్తీలలో ఇలా. రామ్మోహన్ నాయుడు రాజకీయ చదరంగం, సామాజికంగా దూరం అవుతున్నారన్న విమర్శలు. జిల్లాకు కేడర్కు దూరంగా నాయుడు. ఏపీ రాజకీయ శ్రేణుల్లో అసహనం, ఆ మంత్రి ముద్ర లేదంటూ అసంతృప్తి. అటు జిల్లాలో షాడో మంత్రుల హడావిడి. పేరు గొప్ప ఊరు దిబ్బ ఉన్నట్టుంది ఆ మంత్రి పరిస్థితి. జిల్లాకు చెందిన మంత్రి అని గొప్పలు చెప్పుకుంటాం కానీ మాకు ఆయన వల్ల ఒరిగింది జరిగింది ఏమీ లేదని జిల్లా వాసులే తల పట్టేసుకుంటున్నారు. అటు ఆ కేంద్ర మంత్రిపై ఏపీలో జనం, రాజకీయ నాయకులు పెదవిరుస్తున్నారు. అబ్బే, ఆయన మాటలే తప్ప పెద్ద పనేం లేదండి, అసలు అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా ఆయన పెద్దగా రాణించట్లేదు కదా అంటున్నారు ఏపీలోని సీనియర్ రాజకీయ నాయకులు. సాక్షాత్తు సీఎం ఫేష్లోని ఇతరత్ర చోట కూడా ఇదే అంశాన్ని మాట్లాడుకుంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మాటలకే తప్ప చేతులకు పనికిరారని అంటూ ఇప్పటికే చాలా వరకు టాక్ వచ్చేసింది. ఏదో మాట్లాడడానికి మాత్రం గంటలు మైకు పీక్కొని తింటారే తప్ప ఇక అసలు విషయానికి వచ్చేసరికి మాత్రం ఆయన పనితనం లేదని అర్థమైపోయింది. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉంది. ఎర్రంనాయుడు వారసుడిగా, సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు కేంద్ర మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఆయన క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే ఆయన ఇమేజ్కు వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తుంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సిక్కోలు రాజకీయాల్లో కింజారపు కుటుంబానికి దశాబ్దాల చరిత్ర. తండ్రి ఎర్రంనాయుడు వారసత్వాన్ని అందిపుచ్చుకొని వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ సొంత జిల్లాలో ఆయన పట్టు సడలుతుందా, కేడర్ ఆయనపై అసంతృప్తిగా ఉందా అనే ప్రశ్నలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేవలం దిల్లీకే పరిమితమైన సొంత జిల్లా సామాజిక వర్గం కేడర్ను పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపిస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ నాయుడు ఇప్పుడు అదే వర్గానికి దూరం అవుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఈ వర్గం మొత్తం కింజారపు కుటుంబం వెంటే ఉండేది. అయితే ఇటీవల కాలంలో జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో బలమైన నాయకులు ఎదగడం, పార్టీలో గ్రూప్ రాజకీయాలు పెరగడంతో రామ్మోహన్ నాయుడు ప్రాధాన్యత కొంత తగ్గినట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా యువతలో ఆయనకున్న క్రేజ్ ఓట్ల రూపంలో మారుతున్నా సీనియర్ నాయకుల సమన్వయం చేయడంలో ఆయన విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. అలాగే సదరు సామాజిక వర్గాన్ని పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారన్న అసంతృప్తులు రగుతున్నాయి. దీంతో ఆ వర్గానికి చెందిన సీనియర్లు ఇతర నేతల వద్ద వేరుకుంపట్లు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా సామాజిక బలం ఉన్నప్పటికీ స్వయంకృతాపరాధంతో వారిని పక్కన పెడితే రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ విజయంలోనూ కీలక పాత్ర పోషించిన క్షేత్రస్థాయి కార్యకర్తలు ఇప్పుడు రామ్మోహన్ నాయుడు తీరుపై కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. మంత్రి గారు ఢిల్లీలో బిజీగా ఉంటున్నారు, మా గోడు పట్టించుకోవడం లేదనేది కార్యకర్తల ప్రధాన ఫిర్యాదు. జిల్లాలో పార్టీ పనులు, కార్యకర్తల వ్యక్తిగత సమస్యల పరిష్కారంలో ఆయన చొరవ చూపడం లేదని, కేవలం ప్రోటోకాల్కే పరిమితమవుతున్నారని కేడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల భర్తీ, స్థానిక కాంట్రాక్టుల విషయంలో కూడా కనీసం మాట సాయం కూడా చేయడం లేదని అసంతృప్తితో ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి సొంత జిల్లాకు భారీగా నిధులు తీసుకొస్తారని శ్రీకాకుళం ప్రజలు ఆశించారు. కానీ బడ్జెట్లలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల ప్రస్తావన నామమాత్రంగా ఉంది. జిల్లాలో నిరుద్యోగ సమస్య వేధిస్తున్నా కొత్త పరిశ్రమల స్థాపనలో ఆయన ముద్ర కనిపించలేదు. విశాఖ రైల్వే జోన్ అంశంలో శ్రీకాకుళం ప్రయోజనాలపై ఆయన గట్టిగా మాట్లాడడం లేదన్న విమర్శలున్నాయి. జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన వంశాధార స్టేజ్ 2, ఫేజ్ 2 పనులకు కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాబట్టలేకపోయారని సిక్కోలు వాసులు చర్చించుకుంటున్నారు. ఢిల్లీ స్థాయిలో రామ్మోహన్ నాయుడుకి మంచి వాక్పటిమ ఉన్న నేతగా పేరుంది. పార్లమెంట్లో ఆయన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే కేవలం ప్రసంగాలకే పరిమితమై శాఖపరమైన నిర్ణయాల్లో తనదైన ముద్ర వేయలేకపోతున్నారనే టాక్ వినిపిస్తుంది. కేంద్ర మంత్రుల కమిటీలో గానీ, కీలక విధానపరమైన నిర్ణయాల్లో గానీ ఆయన పాత్ర నామమాత్రమేనని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. కేవలం తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎంపీల బలం వల్లే ఆయనకు మంత్రి పదవి దక్కిందే తప్ప వ్యక్తిగత సమర్థత వల్ల కాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల ఇండిగో వివాదం విషయంలో ఆయన వ్యవహరించిన తీరు, పనితనంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. రామ్మోహన్ నాయుడుపై అవినీతి ఆరోపణలు లేకపోయినప్పటికీ ఆయన చుట్టూ ఉన్న కొంత అనుచరులు జిల్లాలో షాడో మంత్రులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణ ఉంది. భూ వివాదాల్లో జోక్యం, బదిలీల వ్యవహారాల్లో తలదూర్చడం వంటివి ఆయన ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. అలాగే జిల్లాలోని ఇతర ఎమ్మెల్యేలతో ఆయనకు సత్సంబంధాలు లేవని, ఆధిపత్య పోరు నడుస్తుందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ప్రజలెప్పుడు కింజారపు కుటుంబంపై అభిమానం చూపిస్తూనే ఉన్నారు. కానీ అభివృద్ధి విషయంలో రామ్మోహన్ నాయుడు చూపిస్తున్న ఉదాసీనత ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తుంది. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో జిల్లాకు ఒరిగిందేమీ లేదని సామాన్యులు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఆయన తన పనితీరు మార్చుకొని కేడర్ను సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టకపోతే రాబోయే రోజుల్లో సొంత గడ్డపైనే ఆయనకు గడ్డుకాలం తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.